వెల్కమ్ టు అక్వాబైట్స్. ఈరోజు మనం చీరాల్లో ఈ బీచ్ ఒడ్డున అథెంటిక్గా అండ్ న్యాచురల్ మెథడ్ ఆఫ్ కుకింగ్ సొర పిడుపు అంటే షార్క్ని పొరుట్లాగా చేస్తారు. మన ఎగ్ బుర్జీ ఎలా ఉంటుంది అలా షార్క్ బుర్జీ లాంటిది అనమాట. ఇది ఇక్కడ ఈ ఏరియాలో దీన్ని సొర పిడుపు అంటారు. వెంటనే నీళ్ళు పోసుకోకూడదు, కొంచెం బాయిల్ అయిన తర్వాత పోస్తే బాగా నీట్గా వస్తాయి. అప్పుడే పోసినామనుకో అది ఉడకదు సరిగా. ఇది ఉడికిందో లేదో తెలియాలంటే మనకు ఒక అరగంట తాలిన తర్వాత ఇలా చూసుకోవాలి. కానీ దీనిపైన మనకి ఇసుకలాగా తగిలిద్ది, కానీ అది ఇసుక కాదు, అది సొర్రకుండా అదే ఇసుకలాగా ఉండిద్ది. మనకి శుభ్రం కడుక్కొని ఏపుడు చేసుకోవాలి. ఇది మొత్తం సొర్ర ఉడికిందండి. తోలు తీస్తున్నాను, బాగా తెల్లగా వచ్చిన దాకా తీయాలండి. ఇలాగా శుభ్రంగా ఉడికించి శుభ్రంగా తోలు తీస్తే ఇలా తెల్లగా వచ్చింది. ఇది ఇలా శుభ్రంగా ఇట్లా ఇలా చేయాలి. ఇలా ఇప్పుడు నూనె పోసాము, ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా. ఇక్కడ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అయింది. ఇప్పుడు కారం వేస్తున్నా. కరివేపాకు, కొత్తిమీర వేస్తే మంచి వాసన వచ్చింది, రుచిగా కూడా ఉండిద్ది. ఉడికిన తర్వాత చూస్తానికి కోడిగుడ్డు పొరుట్లాగే ఉండిద్ది, కానీ ఇది సొరపిడుపు. దీనికి ఇంకా సొరపిడుపుకి ఇంకా మీకు ఘాటుగా కావాలంటే ఇది గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కొంచెం ఘాటుగా ఉండిద్ది.